హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ గోంగూరతో 2 రెసిపీస్ చేశానమాట. 2 రెసిపీస్ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్లో పెట్టండి. ఒకటి గోంగూర రైసు, అంటే గోంగూర పులిహార అనమాట. రెండోది గోంగూర రొయ్యలు. అదిగో నేను అంత గోంగూర తీసుకున్నాను, దాన్ని ఇప్పుడు రెండిటికి వాడతానమాట, రైస్కిను కర్రీకి. అదిగో అంత రొయ్యలు తీసుకున్నాను. ఆ రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఒక అరగంట పక్కన పెట్టేశాను. అదిగోండి, పసుపు, ఉప్పు, కారం 3 వేసి కలిపి పక్కన పెట్టాను అనమాట. అదిగో అంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్కి ఈ రొయ్యలు వేసేసి ఒక 10 మినిట్స్ ఫ్రై చేయాలి. ఆ రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఎగిరే వరకు మనము కలబెట్టుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. అదిగో చూడండి, వాటర్ వచ్చింది. ఆ వాటర్ ఎగిరిపోయి మళ్ళీ ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే సిమ్లో పెట్టి చేసుకోవాలి, ఎక్కువ పెడితే మళ్ళీ ఉడకవులోన. అదిగోండి, నేను అలా వేయించుకున్నాను. ఆ నూనె చూసారా, వాటర్ అంతా అయిపోయి నూనె బయటకు వచ్చిందనమాట. అంటే వేగాయి అని. ఇంకా అవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక 10 మినిట్స్ కానీ 12 మినిట్స్ కానీ పడుతుంది. అవి మొత్తం ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఉల్లిపాయ తాలింపు, ఉల్లిపాయ వేసేసి వేయించుకుని ఆకుకూర గోంగూర వేసి వేసుకోవాలన్నమాట. గోంగూర మాత్రం మీరు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, చాలా సన్నగా. ఎందుకంటే మనం మిక్సీ వేయం కదా, మళ్ళీ ఆకులుగా ఉంటుంది. చాలా సన్నగా కట్ చేసుకోండి. అదిగో ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ వేశాను. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి, మాడితే మళ్ళీ టేస్ట్ బాగోదు. పచ్చిమిర్చి కూడా వేసాను, ఒక 3 పచ్చిమిర్చి కోసి. ఆ గోంగూర నేను చెప్పాను కదా, రెండిటికి 2 సగాలని చెప్పి ఒక హాఫ్ దీనిలో వేసాను అనమాట. అదిగో సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే ఏంటంటే మెత్తగా ఆయిల్లో మగ్గేసరికి గ్రేవీగా వస్తుంది కూర. లేకపోతే ఆకులుగా కనిపించి బాగోదు, ఆకులుగా ఉంటేను. అదిగో చూడండి, అడుగంటకుండా నేను అలా తిప్పుతూ ఉన్నానమాట. ఒక 10 మినిట్స్కి ఆ గోంగూర కూడా మగ్గిపోతుంది. అదిగో ఉప్పు, గోంగూరకు సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఎందుకంటే ఇందాక రొయ్యల్లో వేసాం కదా, అదిగో కారం వేసాను. ఉప్పు, కారం కొంచెం పడుతుంది, ఎందుకంటే గోంగూర పులుపు కదా. అదిగో పసుపు వేసాను. ఉప్పు, కారం, పసుపు వేసి ఆ గోంగూర చక్కగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ పడుతుంది, గోంగూర అంతా ఉడకాలి కదా. అలా ఉడికాక అదిగో చూడండి, దగ్గరికి వచ్చింది. అలా అడుగంటకుండా అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు గరిటతో ఏం చేయాలంటే ఆ గోంగూర అంతా అలా మెత్తగా చేసుకుంటే పప్పు గుత్తితో కాబట్టి స్మూత్గా వచ్చేస్తుంది. అలా చేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ గోంగూర అంతా వేగాక గోంగూరలో బాగా వాటర్ వస్తుంది, మనకు తెలుసు కదా. అదిగో ఒక కాఫీ గ్లాసుడు పోసాను చూడండి. ఇప్పుడు ఆ వాటర్తో ఉడికేసరికి గుజ్జుగా వస్తుంది కూర. అదిగో అలా కలబెట్టి, గోంగూర చాలా ఐరన్ కదా, మంచిది. మనం ఇలా చేసుకుంటూ ఉంటే అదిగోండి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా మన ధనియాల పౌడర్ వేసాను అనమాట, ధనియాల పొడి. అదిగో చూడండి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇంకా మసాలా అది వేయవసరం లేదు. అదిగో వాటర్ పోసాం కదా, వాటర్ పోసేసరికి ఉడికి చక్కగా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి ఒక 10 మినిట్స్ సిమ్లో ఇలా మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తుంది టేస్ట్ అది కూడాను. ఇలా ట్రై చేయండి మీరు. అదిగో చూడండి ఎంత గ్రేవీగా వచ్చింది, ఉడికేసరికి మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు చూసారా, మనం అన్ని కారం, పసుపు అన్నీ వేసాం కదా, రొయ్యలు కూడా వేసాక మంచి కలర్ వచ్చింది. అదిగో అయిపోయింది, గిన్నెలో పెట్టాను. ఇప్పుడు గోంగూరతో రైస్ అనమాట, అంటే పులిహార, గోంగూరతో పులిహార చాలా బాగా వచ్చింది నాకైతే. అసలు మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. దీనికి మాత్రం మీరు నెయ్యే వేసుకోవాలండి, ఆయిల్ వేసుకోకూడదు. నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఒక 2 స్పూన్లు నెయ్యి వేశాను. అదిగో చాలా చిన్నగా కట్ చేశాను గోంగూర. ఒక 3 పచ్చిమిర్చి, అదిగో కరివేపాకు. తాలింపులోకి వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు పక్కన పెట్టాను అనమాట. 2 స్పూన్లు నిండా 2 స్పూన్లు నెయ్యి వేశాను నేను. మీరు చూసి వేసుకోండి, మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. గోంగూర మాత్రం చాలా చిన్నగా, మన ఉల్లిపాయ ముక్కల్లాగా అంత సన్నగా తరుక్కోవాలన్నమాట. అదిగో నెయ్యి కరిగింది. కరిగాక ఇప్పుడు వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు వేసేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, ఎందుకంటే మళ్ళీ మీడియము అలా పెడితే సెగ
అవి మాడిపోతాయి, తొందరగా వేగవు. అందుకని సిమ్ములో పెట్టుకుని నిదానంగా వేయించుకోండి. అదిగో శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు. ఆ జీడిపప్పు వేసుకున్న పర్లా వేసుకోపోయినా పర్లా కొంచెం టేస్ట్ అని వేసాను అనమాట నేను. ఆవాలు, జీలకర్ర అవి ఒక 3 ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు అవన్నీ కూడా బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోండి. కొంచెం కలర్ వచ్చాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ముక్కలు వేస్తాను అనమాట. అదిగోండి పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి వేసాను. అదిగో కరివేపాకు, అది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. అదిగో మంచి కలర్ వచ్చాయి చూసారా, బాగా వేగాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేయాలన్నమాట. అదిగో మంచి కలర్ వచ్చాయి, కరెక్ట్ సరిపడా కలర్ అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాలి. గోంగూరలో ఉల్లిపాయ ముక్కలు వేస్తే చాలా టేస్ట్ కదా. మనం పులిహారకి ఉల్లిపాయ వెయ్యము, ఈ గోంగూర పులిహారకి మాత్రం ఉల్లిపాయ వెయ్యాలి, అదే టేస్టు. అదిగో మెంతి పొడి, ఇంగువ అనమాట. ఇంగువ కూడా వేసుకోండి తప్పకుండా. అదిగోండి పసుపు. మన గుళ్ళల్లో ప్రసాదము అంత టేస్ట్గా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంగువ బాగాను కొంచెం మెంతి పొడి, కొద్దిగా ఆవు పొడి వేస్తారండి. అందుకని అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మనం కూడా ఇక్కడ ఇప్పుడు మెంతి పొడిను కొద్దిగా ఇంగువ పొడి వేసుకోవాలి. అదిగో గోంగూర చాలా చిన్నగా కట్ చేశాను కదా. ఇప్పుడు ఆ గోంగూర వేసేసుకుంటే మగ్గిపోతుంది. ఒక 10 మినిట్స్ మగ్గ పెట్టుకుంటే వాటర్ వస్తుంది కదా. మీరు ఒకవేళ ఇలా కట్ చేయటం మీకు ప్రాబ్లంగా ఉంటే ఏం చేస్తారంటే గోంగూరని కొద్దిగా నెయ్యి వేసుకుని ఫ్రై చేసి వేయించుకుని ఒక 5 మినిట్స్ మిక్సీ వేసి మిక్సీ పట్టుకుని అది వేసుకోవచ్చు. అప్పుడు మీకు స్మూత్గా వస్తుంది. అదిగో దానిలో సాల్ట్ వేసానంటే అన్నానికి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. అదిగో చూసారా, దగ్గరికి వచ్చేసి అసలు గోంగూర కనిపించట్లేదు, అంటే బాగా ఫ్రై అయిపోయిందనమాట. నేను అన్నం ఆల్రెడీ వండి పక్కన పెట్టి ఉంచుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా వండుకోవాలి. అదిగో చూడండి. ఇప్పుడు ఆ అన్నం అందులో వేసేసుకుని కలబెట్టుకుని ఉప్పు కారం చూసుకోవాలన్నమాట. ఘాటు అది సరిపోయిందా లేదని కొంచెం కారం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు చూసుకుని ఉప్పు అది పడుతుందేమో యాడ్ చేసుకోండి. మీరు నా ఛానల్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మంచి మంచి రెసిపీస్ పెడుతున్నా. గోంగూర ఐరన్ అండి. ఎప్పుడు కర్రీ అంటే తినాలని అనిపించదు కదా. ఇలా మనం గోంగూర రైస్ కనుక చేశారనుకో పిల్లలు బాగా లైక్ చేస్తారు. అదిగో కొంచెం కారం వేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్ కూడాను. మనకి చూడటానికి కూడా అందంగా ఉంటేనే తినబుద్దేస్తుంది. అదిగో పొడి పొడిగా వచ్చింది చూసారా. ప్లస్ గోంగూర కూడా చాలా మంచిది అసలు ఆరోగ్యానికి. మీరు ట్రై చేయండి. నెయ్యే వెయ్యండి మీరు, నెయ్యి అందులో టేస్ట్ అనమాట. మీరు తప్పకుండా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను గురువారము సోమవారం నేను డివోషనల్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. ప్రతి గురువారం సోమవారం కూడా ఈ రెసిపీస్ కూడా మంచి మంచి రెసిపీస్ పెడుతున్నాను. మొన్న ఎగ్గుతో నిలవ పచ్చడి కూడా పెట్టాను, చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చేసి నాకు కమెంట్లో పెట్టండి ఎలా వచ్చింది. ఈ గోంగూర రైసు కర్రీ కూడా 2 కూడా చెప్పండి నాకు. అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో. రెస్టారెంట్లో కనుక ఎలా ఉంటుందో అలా వచ్చింది టేస్ట్ కూడా. ఎందుకంటే నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి వల్ల. అదిగో చూడండి ఆ కర్రీ కూడా రొయ్యలు గోంగూర ఎంత బాగా వచ్చిందో. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.